హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మారినటువంటి వాతావరణ పరిస్థితులు, పలు జిల్లాల్లో ఈ రోజు కురవనున్నటువంటి వర్షాలు, వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితులు ఏంటి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే దక్షిణ అండమాన్లో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి బలపడింది. దీని ప్రభావంతో ముఖ్యంగా మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. రానున్నటువంటి 24 గంటల పాటు ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈదురుగాలులు గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. దీంతో ప్రజలందరూ అప్రమత్తతగా ఉండాలని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక ఆ తర్వాత ఉత్తర తెలంగాణ తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా ఇదే విధంగా వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, మల్లూరు, సీతారామరాజు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదు కాగా, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో మాత్రం ప్రస్తుతానికి ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఈదురుగాలులు ఉంటాయి. మోస్తరు వర్షపాతం, తేలికపాటి జల్లులు మాత్రమే ఉంటాయి. రాయలసీమ, దక్షిణ కోస్తా, దక్షిణ తెలంగాణలో పొడి వాతావరణమే కొనసాగుతుంది. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.